సార్ నమస్కారం సార్. సార్ అమెరికాలో అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి సార్. ప్రెసిడెంట్ పోస్ట్ కొరకు చూస్తున్నాం. ట్రంప్ గారికి అండ్ అటుపక్క ఆయనకి మధ్య ఇద్దరికి కూడా ఒక వార్ అయితే నడుస్తుంది సార్. అయితే ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ నుంచి మన జేడీ వ్యాన్స్ అని వైస్ ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేయబోతున్నారు సార్. అయితే దీన్ని ఆయన గురించి కాస్త నెట్టింట చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎవరు ఈయన వైస్ ప్రెసిడెంట్‌గా కంటెస్ట్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ట్రంప్ గురించి తెలుసు కాబట్టి ఈయన గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్. ఆయన భార్య తెలుగు అమ్మాయి అని చెప్పేసి తెలిసింది సార్ చాలా మందికి. సో, అసలు ఎవరా అమ్మాయి? ఆమె గురించి మీరేం చెప్తారు సార్? ఏం అంటే ఆమె డీటెయిల్స్ ఏంటి అసలు? ఆల్రెడీ ఆ అమ్మాయి ఎవరు అంటే ఇంటి పేరు తెలుసు. హ్మ్. చిలుకూరి ఉష అనేది హ్మ్. ప్రపంచానికి తెలుసు. ఉషా చిలుకూరి ఓకే. అని ప్రపంచానికి తెలుసు. ఈయన మీద ఆల్రెడీ గతంలో ఒక సినిమా కూడా వచ్చింది. జేడీ వాన్స్ మీద ఒక సినిమా కూడా తీశారు. ఆయన ఆ సినిమాలో ఆ అమ్మాయి క్యారెక్టర్‌ని ఈ 'స్లమ్ డాగ్ మిలియనీర్‌లో' యాక్ట్ చేసినటువంటి ఇంకొక అమ్మాయి యాక్ట్ చేసింది. ఓకే. ఇలా ఈవిడకి ఒక పాపులారిటీ ఉంది అక్కడ హ్మ్. అమెరికాలో. దీంతో ఈవిడ తెలుగమ్మాయి అని తెలుసు గానీ, ఏ కులము అనే దగ్గర చర్చలు జరిగినాయి. హ్మ్. అంటే మనకి చాలా ఇంటి పేర్లు చాలా కులాల్లో ఉంటాయి. హ్మ్. ఇప్పుడు జొన్నలగడ్డ అనే ఇంటి పేరు బ్రాహ్మణుల్లోనూ ఉంటుంది, కమ్మవారిలోనూ ఉంటుంది. ఇలా చాలా వేమూరి అనే ఇంటి పేరు కమ్మవారిలోనూ కనిపిస్తుంది, బ్రాహ్మణుల్లోనూ కనిపిస్తుంది. ఓకే. దాంతో ఈ అమ్మాయి ఏ కులం అంటే తెలుగమ్మాయి అనేది ఒక వెర్షన్. ఒక కలుపుకోవడంలో అదొక భాగం మాత్రమే. హ్మ్. ఏ కులము అనేది ఇంకా ప్రధాన భాగంగా మారుతుంది. అంటే అప్పుడు ఆ కులానికి సంబంధించినటువంటి కుల స్పందన వస్తుంది. హ్మ్. ప్రాంతీయ స్పందన ఓకే. తెలుగమ్మాయి ప్రాంతీయ స్పందన, అతను తెలుగువారి అల్లుడు. హ్మ్. ఇది ఒక యాంగిల్. ఇప్పుడు ఏ కులము అల్లుడు అతను, ఏ కులం అమ్మాయి ఈ అమ్మాయి అనే దాని మీద చాలా రోజుల నుంచి డిస్కషన్ జరుగుతోంది. ఓకే. ఫైనల్‌గా ఒక కంక్లూజన్‌కి వచ్చారు. పామర్రుకు చెందినటువంటి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి అని తేల్చారు. హ్మ్. తేల్చి వీళ్ళ ఫాదరే మెడ్రాస్ వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి మెడ్రాస్‌లో ఆయన అక్కడే ఐఐటీ చేశారు అక్కడ. అక్కడి నుంచి ఆయన బ్రదర్స్ వీళ్ళందరూ అంటే అమెరికా 70లోనే వెళ్ళిపోయిన ఫ్యామిలీ ఇది. వీరి తాతగారి రోజుల్లో పామర్రు దగ్గర ఒక విలేజ్ వీళ్ళది. సాయిపురం అనే విలేజ్. అక్కడ ఉండేవారు. బహుశా ఆ రోజుల్లో టీచింగ్ ప్రొఫెషనో లేకపోతే పౌరోహిత్యమో ఇలాంటివేవో చేసుకుంటూ అక్కడ ఉండుంటారు. విద్య అనేది ఇంగ్లీష్ చదువుల్లోకి బ్రాహ్మలు చాలా ఎర్లీగానే ప్రవేశించారు. హ్మ్. ప్రవేశించిన తర్వాత అమెరికా వెళ్ళిన బ్రాహ్మలు చాలామంది ఉన్నారు. అంటే ఉన్నత ఉద్యోగాల్లోకి వెళ్ళారు. తొలి దశలో ఇప్పటికీ భారతదేశంలో అంటే దాదాపు మనకి 80, 90ల నుంచి తగ్గుముఖం పట్టింది గానీ 80 దశకం వరకు హైయర్ అఫీషియల్స్ ఎక్కువ మంది బ్రాహ్మలు ఉండేవాళ్ళు. ఇక్కడ మన బ్యూరోక్రసీలో చూస్తే ఉన్నత ఉద్యోగాల్లో బ్రాహ్మలు ఉండేవాళ్ళు. హైకోర్టులో జడ్జిలుగా కొంచెం వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉండేది. అందరూ ఉండేవాళ్ళు కానీ కంపారిటివ్‌గా వీళ్ళది కొంచెం ఎక్కువ ఉండేవాళ్ళు. ఓకే. ఒకసారి తగ్గినా ఇంకోసారి పెరుగుతూ అలా ఉండేది. అంటే ఎర్లీగా ఇంగ్లీష్ చదువుల్లోకి ప్రవేశించి అటువైపు నడక ప్రారంభించినటువంటి వాళ్ళు. ఈ క్రమంలోనే ఆహ్, సంగీతము, సాహిత్యము ఇలాంటివి కూడా వీళ్ళకి కొంచెం పక్కకి జరిగి దళిత వాడల్లోకి ప్రవేశించినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. హ్మ్. పద్య నాటకాలు ముఖ్యంగా. పద్య నాటకాలు ఇవన్నీ కూడా ఆ ప్రాంగణం వదిలేసి అంటే మనకి దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే 'హరిశ్చంద్ర' అనంగానే చాలామందికి ఇమ్మీడియేట్‌గా ఒక 'డివి సుబ్బారావు' అనేటువంటి ఒక పేరు వెలుగుతుంది. హ్మ్. 'హరిశ్చంద్ర' అనే క్యారెక్టరు, నాటకము ప్రస్తావన వస్తే 'డివి సుబ్బారావు' ప్రస్తావన కూడా వస్తుంది. ఓకే. ఈ 'డివి సుబ్బారావుది' చాలామంది వేటపాలెం అంటారు. వేటపాలెం నుంచి వచ్చినటువంటి ఒక నటుడున్నాడు. కానీ అతను బీసీ కులానికి చెందినవాడు అనుకుంటాను. బీసీ ఆర్ ఎస్సీ అంటే బ్రాహ్మడైతే కాదు. కానీ ఒరిజినల్ ఇంకొక 'డివి సుబ్బారావు' అన్నాడు పాత రోజుల్లో. ఓకే. దేవరకొండ వెంకట సుబ్బారావు ఆయనది బందరం. హ్మ్. మచిలీపట్నం ఆయనది ఇండియన్ డ్రామాటిక్ అసోసియేషన్ అని ఒక నాటక సమాజం ఉండేది. ఓకే. ఆయన బ్రాహ్మడు, ఈయన కాదు. ఈయన బ్రాహ్మణేతరుడు. అంటే బ్రాహ్మణుల నుంచి పద్య నాటకం అనేది బ్రాహ్మణేతరులకు వెళ్ళిపోయింది. వీళ్ళు ఇంగ్లీష్ చదువులు
పిల్లల్ని కూడా అటువైపు డ్రైవ్ చేయటం, నెమ్మదిగా అమెరికా ప్రయాణాలు ఇలా మొదలైపోయినాయి జీవితాలు. అంటే బ్రతుకు తెరువు కోసమే, అంతకుమించి ఏమీ కాదు. ఉద్యోగాల్లోకి వెళ్ళిపోవటము, పిల్లల్ని చదివించి ఉద్యోగాల్లోకి పంపించటము, ఈ వ్యవహారాల్లోకి వెళ్ళిపోయినాయి బ్రాహ్మణ కుటుంబాలు. ఈ క్రమంలో అలా 70ల్లో అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయినటువంటి ఒక పామరు దగ్గర సాయిపురానికి చెందినటువంటి ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి అమ్మాయి, ఈ అమ్మాయి పుట్టటము అంతా కూడా అక్కడే జరిగింది. అమెరికాలోనే పుట్టింది అమ్మాయి, ఇక్కడ కాదు. అక్కడే పుట్టింది, అక్కడే వివాహమైంది. ఈ వ్యవస్థ అంటే రెండోది, ఆ ఇంటి పేరుతో మనకు చాలా ప్రామినెంట్ మనుషులు కనిపిస్తారు తెలుగు సాహిత్య చరిత్రలో. చిలుకూరు వీరభద్రరావు గారు అనే పేరు తెలుగు సాహిత్యంతో పరిచయం ఉన్న వాళ్ళకి చాలా గుర్తుండే పేరు. అది చిలుకూరు నారాయణరావు గారి పేరు గుర్తుండే పేరు. అంటే ఆంధ్రుల చరిత్ర మీద కొంత రీసెర్చ్ చేసినటువంటి ఫ్యామిలీ అది. చిలుకూరు వీరభద్రరావు గారు ఆ ఏరియాలోనే కొంచెం కాంట్రవర్సీ అయ్యి ఆయన కొంచెం మనస్తాపానికి గురై, నేను చెప్పేది 20లు ఆ ప్రాంతాల నాటి విశేషాలు, 1930 నాటి స్కాలర్స్ వీళ్ళు. తెలుగు సాహిత్యంలోనూ అలాగే తెలుగు ఆంధ్రుల చరిత్రకి సంబంధించి కొంత పరిశోధన చేసినటువంటి వ్యక్తులు. వాళ్ళ పేర్లు సాహిత్యంలో చాలా పాపులర్. చిలుకూరు వీరభద్రరావు, అలాగే నారాయణరావు. ఇలా రకరకాల ఏరియాలో వీళ్ళ ప్రామినెన్స్ కనిపిస్తుంది, వీళ్ళ ప్రాధాన్యత కనిపిస్తుంది. ఇలా ఒక ఇంటలెక్చువల్ ఫ్యామిలీ అనుకోవాలి. అలా ఈ అమ్మాయి అమెరికాలో పుట్టింది, అక్కడే పెరిగింది, అక్కడే ఉద్యోగాలు, వ్యవహారం, చదువు అంతా అక్కడే నడిచింది. అక్కడే ఈ జేడీ వ్యాన్స్ని పెళ్లి చేసుకోవటం, ఈ క్రమం అంతా నడిచింది. అందులో భాగంగా ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వెళ్ళాడు. పాలిటిక్స్లో ఇప్పుడు ఉపాధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అటు ట్రంప్ అయిపోతున్నాడు అనేది కదా పిక్చర్. ఇప్పుడు ఆయన రిపబ్లికన్ పార్టీ ప్రతినిధిగా ఇప్పుడు ఉపాధ్యక్షుడు అయిపోతే తెలుగువారి అల్లుడు అయ్యాడు అని చెప్పేసి ఇక్కడ కొంతకాలం సంబరాలు చేసుకోవటము, దాంతోపాటు పత్రికల్లో వ్యాసాలు రావటం, ఇవన్నీ నడుస్తాయి. ఈ ప్రామినెన్స్ ఇప్పుడు తెలుగు ప్రాంతాలకి, తెలుగు రాష్ట్రాలకి, పర్టికులర్గా పామర్రు ప్రాంతానికి, కృష్ణా జిల్లా పామర్రు ఇప్పుడు అది కృష్ణా జిల్లాలోనే ఉంది. అంటే కృష్ణాలో ఒక భాగాన్ని, కృష్ణా జిల్లాని, పశ్చిమ కృష్ణాని చీల్చి ఎన్టీఆర్ జిల్లా అని మార్చారు ఈ మధ్యకాలంలో. పామర్రు ఇంకా అక్కడే ఉంది. పామర్రు దగ్గరలోనే ఎన్టీ రామారావు గారి ఊరు ఉంటుంది, నిమ్మకూరు. కాబట్టి అన్ని విధాలుగా ప్రామినెన్స్ ఉన్నటువంటి ఏరియా అది. దివిసీమకి వెళ్ళే రూటు ఈ సాయిపురం అనేది. ఆ ప్రాంతానికి చెందిన ఆ ప్రాంతం అల్లుడు ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు కావటం అనేది నిజంగానే చాలా, అంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకునే విషయం. కానీ నిజానికి చదువుల పేరుతో ఎక్కడెక్కడో వెళ్ళిపోయి ఉన్నారు మనాళ్ళు. చాలా పాత రోజుల్లో పింగళ నాగేంద్రరావు గారు బందర్లో నేషనల్ కాలేజీలో సాహిత్యము, మెకానిజము నేర్చుకుని ఆయన ఖరగ్పూర్ రైల్వేస్లో మెకానికల్ ఇంజనీర్గా పనిచేశాడు. ఆయన బెంగాలీ వచ్చేసింది, ఆయన బెంగాలీలో మాట్లాడేవాడు. సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా చక్రపాణి గారితో బెంగాలీ నాటకాలు అనువదించాడు తెలుగులోకి, డిఎల్ రాయ్ గారి నాటకాలు. ఇలా ఎక్కడెక్కడికో ఉద్యోగాల కోసం వెళ్ళిన ఒక ఫ్యామిలీకి చెందినటువంటి అమ్మాయి అంతవరకే.